ప్రభుత్వం మారినప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్, పొలిటికల్ కాన్సెప్ట్లో, అంటే రాత్రి పగలు పని చేయడం అలవాటు తెలుగుదేశానికి, ఒక ఆఫీస్ డ్యూటీ టైపులో వ్యవహరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న తేడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పింఛన్ల పంపిణీ అన్నటువంటిది ఇదివరకు ఎవరు చేసేవాళ్ళు? తెల్లారుజామున 5ంటికే 6ంటికే తలుపు తట్టింది వాలంటీర్, అంటే ప్రభుత్వ ఉద్యోగిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా వెళ్ళి వాళ్ళు ఇచ్చొచ్చేవాళ్ళు. దాదాపుగా అదే కార్యక్రమం 5 ఏళ్ళు కూడా నడిచింది. అదే ఇప్పుడు డైరెక్ట్గా తెల్లవారుజామున 5ంటికల్లా పని కానిచ్చుకోవడం, అంటే 3:30, 4ంటికల్లా లెగవాలి. అది స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు, ఓ రకంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ బేబీ లోకేష్ పొద్దున్నే లేచి తెల్లవారుజామున ఏంటంటే కమిట్మెంట్ అన్నటువంటిది ఆ స్థాయిలో చూపెడుతున్నాడు. ఎక్కడైతే ఓడారో అక్కడే ఘన విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఘనమైనటువంటి మార్పు చేర్పులు అన్నటువంటిది తన ఆలోచన తీరు, తన పనితీరులో ప్రస్ఫుటంగా చూపెడుతున్నారు. తెల్లవారుజామున లేచి 5ంటికల్లా 5:10 కల్లా తన నియోజకవర్గంలో ఎక్కడైతే చంద్రబాబు గారు రాబోతున్నారో పెనుమాకకి, అక్కడికి ముందు వెళ్ళి అక్కడ ప్రాంతం అంతా కూడా పర్యవేక్షించారు. ఆ తర్వాత చంద్రబాబు గారు 6ంటికల్లా, ఆయన తెల్లవారుజామునే లేచి 6ంటికల్లా అక్కడ ఉన్నారు. 6ంటికల్లా పెన్షన్ ఇవ్వడం, ఫస్ట్ పెన్షన్ నాయక్ కుటుంబానికి ఇవ్వడం అన్నట్టు జరిగింది. ఓవరాల్గా చూస్తే కష్టే ఫలే సుఖి అంటారు, అంటే కష్టపడితే సుఖం దక్కుతుంది, అంతే తప్పించి సుఖం ద్వారా ఆ కష్టాన్ని మర్చిపోవడం కరెక్ట్ కాదన్నటువంటి కాన్సెప్ట్ని నిరూపించారు లోకేష్.